జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తాం. కొన్ని తప్పులు మనల్ని పాతాళానికి తొక్కుతాయి, మరికొన్ని మనల్ని ఒంటరిని చేస్తాయి. కానీ ఎన్ని తప్పులు చేసినా మన కోసం ఎదురుచూసే ప్రేమ ఒకటి ఉంటుంది. అదే దేవుని ప్రేమ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక తండ్రి హృదయం గురించి, ఒక కొడుకు పశ్చాత్తాపం గురించి. ఒకప్పుడు ఒక ధనవంతుడైన తండ్రి ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. ఆయన ఆస్తిపరుడు మాత్రమే కాదు, అంతకంటే గొప్ప మనసున్నవాడు. తన 2 కొడుకులను కంటికి రెప్పలా చూసుకునేవాడు. పెద్ద కొడుకు పద్ధతిగా ఉంటే, చిన్నవాడు మాత్రం లోకాన్ని చూడాలని, తన ఇష్టానుసారం బ్రతకాలని కలలు కనేవాడు. ఒకరోజు చిన్న కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆయన కళ్ళల్లోకి కూడా చూడకుండా మొండిగా ఇలా అన్నాడు, నాన్నా, నువ్వు చనిపోయాక నాకు వచ్చే ఆస్తి ఇప్పుడిచ్చేయి. నేనిక్కడ ఉండలేను. నాకు స్వేచ్ఛ కావాలి. ఆ రోజుల్లో తండ్రి బ్రతికి ఉండగానే ఆస్తి అడగడం అంటే తండ్రిని అవమానించడమే. తండ్రి గుండె పగిలింది. ఒక్కసారి ఆలోచించనాయనా అని నచ్చజెప్పాలని చూశాడు. కానీ చిన్నవాడు వినలేదు. చివరికి ప్రేమతో ఆ తండ్రి తన ఆస్తిని పంచి ఇచ్చాడు. కొద్ది రోజులకే తన మూటముల్లె సర్దుకుని తండ్రిని, అన్నను, పుట్టిన ఊరిని వదిలి దూరదేశానికి ప్రయాణమయ్యాడు. దూరదేశేశం వెళ్ళాక చిన్న కొడుకు ఆనందానికి హద్దుల్లేవు. అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు. చేతి నిండా డబ్బు, చుట్టూ స్నేహితులు. రోజు విందులు, వినోదాలు. తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బును నీళ్లలా ఖర్చు చేశాడు. తండ్రి ప్రేమను మరిచిపోయాడు. పాపపు ఊబిలో కూరుకుపోయాడు. కానీ పాపం ఎప్పుడూ భ్రమను కలిగిస్తుంది. డబ్బు ఉన్నంతవరకే అందరూ తనవారని అతనికి తెలీదు. తక్కువ కాలంలోనే డబ్బు మొత్తం కరిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. చేతిలో ₹1 లేదు. తన చుట్టూ తిరిగిన స్నేహితులంతా ముఖం చాటేశారు. తిండి పెట్టేవాడు లేడు, నీళ్ళిచ్చేవాడు లేడు. ఆకలి బాధ తాళలేక ఆ దేశంలో ఒక యజమాని దగ్గర పనికి చేరాడు. ఆ పని ఏంటో తెలుసా? పందులను మేపడం. ఒకప్పుడు పట్టుపరుపుల మీద పడుకున్నవాడు ఇప్పుడు పందుల దొడ్డిలో, బురదలో నిలబడ్డాడు. ఆకలి ఎంత దారుణంగా వేసిందంటే ఆ పందులు తినే పొట్టుతో అయినా తన కడుపు నింపుకోవాలి అనుకున్నాడు. కానీ అది కూడా అతనికి దక్కలేదు. అప్పుడు అతనికి తన తండ్రి గుర్తుకు వచ్చాడు. తను చేసిన తప్పు కళ్ళ ముందు కదలాడింది. మా నాన్న దగ్గర కూలీలకు కూడా కడుపు నిండా అన్నం దొరుకుతుంది. నేనేమో ఇక్కడ ఆకలితో చస్తున్నాను. నేను తండ్రికి, దేవునికి విరోధంగా పాపం చేశాను. ఇక నేను ఆయన కొడుకు అని పిలిపించుకోవడానికి అర్హుడిని కాదు. అతడు అక్కడే కుంగిపోలేదు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఆయన కాళ్ల మీద పడి, నాన్నా, నేను పాపాత్ముణ్ణి. నన్ను నీ కొడుకుగా కాదు, కనీసం ఒక కూలీగా నీ దగ్గర పెట్టుకో అని అడుగుతాను అని పశ్చాత్తాపంతో ప్రయాణమయ్యాడు. అక్కడ ఊర్లో తండ్రి పరిస్థితి ఏంటి? కొడుకు వెళ్ళిన రోజు నుంచి ఆయన కంటి మీద కునుకు లేదు. తన బిడ్డ తిరిగి వస్తాడని ఆశగా రోజూ దారివైపు చూసేవాడు. లోకమంతా ఆ కొడుకుని తిట్టుకున్నా తండ్రి మాత్రం వాడి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం దూరంగా ఒక మనిషి నీరసంగా నడుస్తూ రావడం తండ్రి చూశాడు. మురికి బట్టలు, మాసిపోయిన ముఖం. కాని తండ్రికి తన బిడ్డను గుర్తుపట్టడానికి క్షణం చాలు. తండ్రి గౌరవాన్ని, వయస్సును మర్చిపోయాడు. పరుగెత్తాడు. బిడ్డ ఇంకా క్షమాపణ కోరకముందే ఆ మురికిగా ఉన్న కొడుకును గట్టిగా కౌగిలించుకున్నాడు. కొడుకు ఏడుస్తూ, నాన్నా, నన్ను క్షమించు. నీ కొడుకుగా ఉండటానికి నాకు అర్హత లేదు అన్నాడు. కాని తండ్రి అతని మాటలు వినలేదు. పనివారిని పిలిచి, నా బిడ్డ కోసం శ్రేష్టమైన వస్త్రాలు, చేతికి ఉంగరం, కాళ్లకు చెప్పులు తీసుకురండి. విందు ఏర్పాటు చేయండి. చనిపోయాడు అనుకున్న నా కుమారుడు బ్రతికి వచ్చాడు అని సంబరపడ్డాడు. ఈ కథలో తండ్రి ఎవరో కాదు, మన పరలోకపు తండ్రి.
మనం లోకం వైపు వెళ్ళిపోయి పాపంలో పడిపోయినా ఆయన మన కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే, మన తప్పును ఒప్పుకుని ఆయన వైపు తిరిగి అడుగు వేయడం. మనుషులు నిన్ను తోలనాడవచ్చు, కానీ నీ తండ్రి నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే ఆ తండ్రి చెంతకు చేరుకుందాం.